హాయ్ ఫ్రెండ్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్నది గుడ్లో గంట యూట్యూబ్ గంట, దాన్ని లాగబెట్టి ఒక్కటి కొట్టండి. కొడితే రీసౌండ్ వచ్చేయాలి. ఫైనల్ గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ గాష్, నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబీ ఛానల్. ఈ రోజు నేను వ్లాగ్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే గో ఫ్రెష్ మార్కెట్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పాను కదా. సో నేను ఈ రోజు గో ఫ్రెష్ మార్కెట్కి వెళ్తున్నాను. అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయని చెప్పేసి చూస్తున్నారు కదా. నిన్న చెప్పాను కదా సాఫ్ట్ డ్రింక్ అని, ఇది ఆ సాఫ్ట్ డ్రింక్ ఫ్యాక్టరీ వచ్చేసి. హాయ్ గాయ్స్, ఎలాగైతే మేము గో ఫ్రెష్ మార్కెట్కి వచ్చేసాం. జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ఎలాగైతే ఆఖరికి గో ఫ్రెష్ మార్కెట్కి వచ్చాం. హాయ్ గైస్, ఇప్పుడు నేను వచ్చేసి గో ఫ్రెష్ మార్కెట్ దగ్గర ఉన్నాను. ఈ రోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో లోన్కి మనకి ఏమేమి దొరుకుతాయి అండ్ వచ్చేసి లోన్ ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయని చెప్పేసి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక ఫస్ట్ కౌంటర్ ఉంది. ఆయన మీ పేరేంటన్నా? రమేష్ అండి. ఎంతగానో వర్క్ చేస్తున్నాను కదా. 1 year అన్న. వచ్చేసి మోహన్ అన్న, నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన బాగున్నా? ఎప్పుడు ఎంతగానో వర్క్ చేస్తున్నాను ఈ మార్ట్లో. 1 year అన్న. ఓకే, అంటే మార్క్ పెట్టి అన్న వద్దన్న 1.5 year, యాక్చువల్ 2 years అనుకో. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ కౌంటర్ అనమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది 3వ కౌంటర్. సో ఇక్కడ ఎవరు ఎంప్లాయీ అంటున్నారు, ప్రజెంట్ ఖాళీ. స్టార్టింగ్ వచ్చేసి మనకి డాల్డా సన్ఫ్లవర్ అన్న. దీనికి ఏమన్నా ఆఫర్ ఉందన్న? ఇది ఆఫర్ లేదంటే మామూలు బిగ్ ప్యాకెట్స్ కోసం అని పెట్టారంటే ఫ్యామిలీ పెట్టే ప్యాకెట్స్ కోసం. ఓకే, ఇది నాకు తెలిసి మనకు ఈ సబ్స్క్రైబర్స్ అందరూ ఇది పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రజెంట్ చాలా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి లార్జ్ ప్యాకెట్స్, లార్జ్ బాటిల్స్ అనమాట. టిన్స్, ఆయిల్ టిన్స్. ఫస్ట్ మనం మెయిన్ డోర్ ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇది కండిషన్లో ఉన్నాయన్నమాట, ఎయిర్ కండిషన్ టైప్, అదే కూలింగ్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి మినీ టైప్ రిఫ్రిజిరేటర్ ఉంది. సో ఇక్కడ మనకి అన్ని టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంది. ఒకసారి డోర్ తెరిచి చూద్దాం. సో నాకు తెలిసి ఇవన్నీ మన ఇంట్లో వాటిని అవగొట్టేద్దాం. నెక్స్ట్ మనకి డ్రై ఫ్రూట్ ఏరియా. ఈ డ్రై ఫ్రూట్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయంటే కాజు ఉంది. నెక్స్ట్ ఇది మినీ ప్యాక్ కాజు అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఇది 1/2 kg. ఇక్కడేమో జీడిపప్పు అచ్చు అనమాట. ఇది సంథింగ్ జగరి వేసి పెడతారు. సో ఇది లైన్ డేట్స్, మీకు తెలిసి ఉంటుంది లైన్ డేట్స్, ఖర్జూరం టైప్ అనమాట డేట్స్. నెక్స్ట్ ఇది ఫ్రైడ్ కాజు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇదేంటి అక్క? ఇది ఎండు ద్రాక్ష. ఓకే, ఇది పెద్ద సైజులు అంటే కొంచెం 1/4 kilo. ఓకే, సార్ నాకు అంజూర్ అంటే ఇది ఒక టైప్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఒకసారి ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయగలరా మేడం? ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఓకే, సన్ఫ్లవర్ సీడ్స్. ఇదేమో పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. ఇవన్నీ హెల్త్ పర్పస్ కోసం అండి. ఇప్పుడు కోవిడ్ కోసం ఇవన్నీ బాగా వాడుతున్నారు. ఓకే మేడం. దానికోసం ఈ సెక్షన్ అంతా కంప్లీట్ డ్రై ఫ్రూట్స్. ఓకే, అది ఎండు ఖర్జూరం, జీడిపప్పు, బాదం, కిస్మిస్ నుంచి వచ్చేటప్పటికి మా ప్యాకింగ్స్ ఉంటాయి. ఫుడ్ సెక్షన్ ఇదంతా లూజ్ ఐటమ్. అంటే మీరు ఓన్ గా ప్యాకింగ్ చేసే మేడం సెల్ఫ్ ప్రొడక్ట్స్? ఇవన్నీ కంపెనీ ప్రొడక్ట్స్. అది కూడా డ్రై ఫ్రూట్స్. ఓకే, పిస్తా. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఇవన్నీ హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట. సో మనకి ఇంట్లో వాడి స్టోర్స్, మిల్లెట్స్. ఓకే, ఇది చాలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఫ్రెండ్స్ ఇందులోని. మిల్లెట్స్లో మనకి ఎక్కువ వాడతారు కదా, రాగి జావా, సోడి జావా. సో అది కూడా మిల్లెట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇది
అంటే ఇది కూడా మిల్లెట్స్ లూజ్ ప్యాకెట్ మేడం. ఇది వచ్చేసి గో ఫ్రెష్ వారి వాళ్ళ సొంతగా ప్యాక్ చేసిందనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఇవి. నెక్స్ట్ ఇవి తెలుసు కదా, సో సేమియా అనమాట ఇవి. సో ఇది ఇప్పుడు కూడా సేమియా, ఇదంతా సేమియా సెక్షన్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇది ఆర్గానిక్ అండి, రైస్ తో చేసింది. ఇది ఆర్గానిక్ రైస్ తో చేసింది మేడం. రైస్ తో చేసిన సేమియా, అవన్నీ వేరే మనకి మిషన్ తయారవుతుంది కదా, ఇది రైస్ తో చేసిన ప్రోడక్ట్. ఇది కూడా సేమే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఆటా వచ్చి, అది గోధుమ పిండి ర్యాక్ వచ్చి. నెక్స్ట్ ఇందులో చాలా టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇది వచ్చి సన్నపూర్ణ, ఇది వచ్చేసి ఆశీర్వాద్. సన్నపూర్ణ అండ్ ఇది కూడా గోధుమ పిండి, బట్ ఇది వచ్చి వేరే ప్రోడక్ట్ అనమాట. అది మల్టీ మిల్లెట్ ఆటా, చిరుధాన్యాలతో చేసింది. కొర్రలు, అరికలు, వాటితో రాగి సంథింగ్. ఇందాక మీకు మిల్లెట్స్ చూపించాను కదా, టైప్ ఆఫ్ మెటీరియల్ తోటి చేసిన ఆట అనమాట, అంటే గోధుమ పిండి. సో ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి బన్సీ రవ్వ. నెక్స్ట్ మన కింద ర్యాక్లోకి వచ్చేటప్పటికి మసూర్ దాల్ అనమాట. సో మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు. నెక్స్ట్ కిందకి మనకు వస్తే ఇవి అటుకులు అనమాట. సో ఇది రైస్తో ఇది వచ్చి సోయా గ్రాన్యూల్స్ అనమాట. సేమ్ ఓట్స్ టైప్ అనుకోండి ఇవి కూడా. నెక్స్ట్ మనకి అటుకులు ఉన్నాయి ఇక్కడ కింద. ఇవి వచ్చేసి 250 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఇవి. 1 kg అనమాట. సో రేట్స్ అని నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ కరోనా టైంలో ఏ రేట్ ఎక్కడ ఉండాలని తెలియం కదా. సో మళ్ళీ బయట తక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని చెప్పేసి నేను రేట్స్ అని మెన్షన్ చేయట్లేదు. సో దాన్ని కొంచెం కన్సిడర్ చేస్తారు మనం. ప్రోడక్ట్ క్వాలిటీ మీకు తెలుస్తుంది. ఓకే, తెలుసు కదా, ఇది పెసర్లు అనమాట. ఇది 1 kg, ఇది 1 kg ప్యాకెట్. ఇది మినపగుళ్ళు, మనకి ఈ టీవీలో వస్తుంది కదా యాడ్, డబల్ హార్స్ అని చెప్పి ఈ టీవీలో. సో ఇది మినపగుళ్ళు. సో పైకి ఇంకా వచ్చేసి మనకి 5 kg ప్యాకెట్స్, అలాగే చివరి వరకు కూడా అలాగే ఉన్నాయి. స్టార్ట్ ఆఫ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది వరకు కూడా మనకి 5 kg ప్యాకెట్స్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా జనరల్ స్టోర్స్ టైప్, మనకి ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ చూసారా, ఇది వచ్చేసి మనకి బాల్స్ టైప్ వచ్చినాయి. ఇవి దానికి మనకి హాఫ్ ఆఫ్ బద్ద కింద అయిపోయింది అనమాట. సో ఇది ఒకటే, బట్ ఇది వచ్చి తొక్కు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు అంటే ఇది మనకి పెసరగుళ్ళు. దీనికి డిఫరెన్స్ చూసారా, దీనికి డిఫరెన్స్ ఏం చెప్తారు? ఇవి మినువులు, ఇది పెసర్లు. ఓకే, అవి తెల్ల మినువు, పై తొక్క తీసింది. దీనికి ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా మనకి మినపప్పు అనేది అవైలబిలిటీ ఉంది. సో కిందకు వస్తే ఇది మైదా పిండి. సో మనం ఇందాక చూసాం కదా, శ్రీలలిత వచ్చి గోధుమ నూక అనుకుంటుంది. ఇప్పుడు మైదా, ఇది 1/2 kg ప్యాకెట్ అనుకుంటా, 1/2 kg. సో ఇది మైదా, ఇది వరిపిండి. ఓకే, బియ్యంతో చేసిన పిండి. ఇందాక మనం చూసాం కదా కంపెనీ ప్యాకెట్ వరిపిండి. ఇది వచ్చేసి లోకల్ బ్రాండ్ అనమాట, అంటే వీళ్ళు సొంతంగా తయారు చేసింది, ప్యాక్ చేసింది. కిందకు వచ్చేటప్పటికి పెసరపప్పు 250 గ్రామ్స్. నెక్స్ట్ బీన్స్, శనగలు. సో ఈ ర్యాక్ అనేది ఎలా ఉంది. ఇక్కడికి మనకి డైలీ యూజ్ వచ్చేసి షుగర్ ప్యాకెట్స్, బెల్లం పౌడర్ కింద. సో ఇది లోకల్ బ్రాండ్ అనమాట, గో ఫ్రెష్ బ్రాండ్. ఇది ఏంటంటే మనకి బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇంటికి వెళ్ళి దాన్ని గ్రైండ్ చేసుకుని పొడిని చేసుకునే అవసరం లేకుండా ఇక్కడ వీళ్ళు లూజ్గా ఉంటున్నారు అనమాట. సో రేటు కూడా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఒక 10 అటు ఇటు ఉంటుంది. అంటే దీనికి గ్రైండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. కేజీ కదా ఇది ఆర్గానిక్ అండి, ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అంట, అంటే ఇది కెమికల్స్ కలుపుతారని కదా మిగతా బెల్లంలో, దాని మీద కొంచెం బెటర్ క్వాలిటీ అంతే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చి డాల్డా.
డాల్డా ఇది వచ్చేసి పసుపు కొమ్ములు అనమాట. డైరెక్ట్ మనకి గ్రైండ్ చేయకుండా కొమ్ము బలంగా ఇచ్చేస్తున్నారు. ఇది అంటే పెళ్ళిళ్ళకి సంథింగ్ ఫంక్షన్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి. అయితే కాదు నువ్వులైతే కాదు. ఇది ఆయిల్ టిన్స్. నెక్స్ట్ మనకి సేఫ్టీ మెథడ్ కూడా ఇక్కడ చూస్తున్నాం అనమాట. వాళ్ళకి తెలియదేమోండి నల్ల గమ్మున ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా కనుక ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ర్యాక్ వచ్చేసి ఆయిల్. ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ 1 kg కదా లీటర్. లీటర్స్. ఇక్కడ బ్రాండ్స్ కూడా చూస్తున్నాం మనం. ఇది వచ్చి ఫ్రీడమ్ అనమాట. ఇది డాల్డా, లైన్ బ్రాండ్, సఫోలా, ఫార్చ్యూన్, గోల్డ్ విన్నర్, సన్ఫ్లవర్ లేదు సన్ డ్రాప్ అండి. ఇదిగోండి సన్ డ్రాప్. ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. ఇది వచ్చి స్పేర్. మనకు బ్యాక్ చూసుకున్నట్టయితే ఇది గొడౌన్ టైపు, అంటే అప్పటికప్పుడు ఇవ్వకుండా వెంటనే తెచ్చి తేవడానికి అనమాట. అది సార్ రూమ్ అంటే ఆఫీస్ క్యాబిన్ టైప్ అనమాట ఈ గో ఫ్రెష్కి. సో డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడో కార్నర్లో పెట్టారు. అంటే మార్కెట్ కాబట్టి జనాలు ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో దాని హాయ్ గైస్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది వచ్చేసి మిల్క్ సెక్షన్ టైప్ ఉంది. అంటే రా మిల్క్. సో మనకి మిల్క్ అంటే మిల్క్ దొరుకుతుంది ఇక్కడ. మిల్క్ టైప్ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పౌడర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది సిక్కిం మిల్క్ పౌడర్, స్కిమ్ మిల్క్ పౌడర్ అనమాట. సో ఇది మనకి దేనికి యూస్ చేస్తారు? ఇది ఏంటంటే దేనికి యూస్ చేస్తారు? ఇది టీకండి, కాఫీ, అంటే డైరెక్ట్ అన్నిటికీ అంటే పాలు ఇరిగిపోతాయి కాబట్టి పౌడర్ పట్టుకెళ్ళి మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు వేసుకోవచ్చు. అవునండి. సో ఇది నాకు తెలిసి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇది. బట్ ఇది కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఉన్నాయండి. నెక్స్ట్ ఎవ్రీడే ఉంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాస్ట్ ఎక్కువనే 400 పడుతుంది. అంటే మిల్క్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద ఎక్స్ట్రాక్ట్ చేసిందా అంటే 1 లీటర్ మిల్క్ నాకు తెలిసి ఒక 100 grams వస్తుంది అనుకుంటా పౌడర్ అనేది. సో దాని మీద కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది నెస్ట్లీ బ్రాండ్ ఎవ్రీడే. అప్పుడైతే చిన్న చిన్న ప్యాకెట్స్ అనమాట, అంటే ట్రెట్రా బ్యాగ్స్ ఉంటాయి కదా, బాగా చిన్నవి. సో అప్పుడు అమ్మ ఇప్పుడైతే పెద్ద పెద్ద వచ్చింది. సో ఇది తినేసేవాడిని కూడా నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది లిప్టన్ గ్రీన్ టీ. మనకి కిందగా వస్తే షుగర్ ఫ్రీ అన్నమాట. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అన్న ఆప్షన్. మనం చూసుకుని వస్తే ఇవన్నీ మిల్క్ ప్రొడక్ట్స్. ఇవి ఏంటంటే ఇవి మిల్క్ హెరిటేజ్ కంపెనీ వాడి. అంటే ఇవి కూలింగ్ ఉండక్కర్లేదు. ఇవి కూడా విశాఖ డైరీ అండి. ఓకే, ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ టెట్రా ప్యాక్ విశాఖ ఒకటి ఉంది. సోయా మిల్క్ అండి. సోయా మిల్క్ మన సోయా గ్రాన్యూల్స్ వేసిన మిల్క్. ఇందాక మీకు మిల్క్ చూపించాను కదా సోయా గ్రాన్యూల్స్ అని చెప్పేసి. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ అన్నమాట. అన్నీ కూడా మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే కాఫీ, బోర్విటా, హార్లిక్స్, బూస్ట్, బ్రూ, నెస్కేఫీ అండ్ టాటా అగైన్ టీ కూడా. ఇవన్నీ కూడా పాలు, టీ ఈ రెండుకి సంబంధించిన ఒక రో అన్నమాట. సో రెడ్ లేబుల్. సో ఇవన్నీ కూడా అంతే. ఇది 3 rows ½ kg అనమాట. ఇవి మనకు వచ్చి చాలా పెద్ద ప్యాకెట్. 5 kg అనుకుంటా కదా. 5 kg సార్. 5 kg. నెక్స్ట్ ఇక్కడతో మనకి మిల్క్ అండ్ టీ సెక్షన్ కంప్లీట్ అయింది. కేక్స్ అండ్ స్నాక్ ఐటమ్ అనమాట. సో మనకి ఇక్కడ ఓరియో అండ్ బార్బన్, బ్లాక్ బార్బన్ అండ్ ఇవన్నీ బార్బనే. దీనికి స్పెషల్గా ఆఫర్ ప్యాకెట్స్. ఓకే, ఇక్కడ చూసుకోలేదు నేను. ఇక్కడ ఆఫర్ ప్యాకెట్ ఉంది. సో ఈచ్ ప్యాకెట్ 20 rupees ఇది. బట్ ఇవి ఆఫర్ ఎలా వస్తుంది నాకు ఇది? ఓకే, అంటే 80 rupeesకి ఒకటి. ఓకే, అంటే మీ డిస్కౌంట్. ఇక్కడ గో ఫ్రెష్కి వచ్చేది ఏంటంటే ఎంఆర్పి రేట్ మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ 100 పడుతుంది అనుకో, దాంట్లో 5 rupees తగ్గించి అని మనకి ఇస్తారనమాట. అన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ సంబంధించినవి. బట్ ఇక్కడ స్టాక్ అయిపోయింది. నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి 9కి. సో ఇంకా స్టాక్ ఫిలప్ చేయలేదు. సో ఒక 1 hour ఫిలప్ చేస్తున్నారు. ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అనమాట. సో జీరా మసాలా అండ్ లిచ్చీ క్రష్, మ్యాంగో క్రష్.
సో ఇది మనకు మాస్క్స్ చాలా నీడ్ అనమాట ఇది, ఎందుకంటే ఇది లేదంటే చాలామంది ఈ పాటికి ఎగిరిపోయేవాళ్ళు. ఇది కూడా ఒక స్నాక్ ఐటమే. జేమ్స్ బాట్స్, నెక్స్ట్ వచ్చేసి కిండర్ జాయ్. ఇందులో గర్ల్స్ బాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బ్రెడ్ ప్యాకెట్స్, అలాగే రస్క్ అండ్ లోకల్ బ్రాండ్ నగరంలో చాలా ఫేమస్ అనమాట ఇవి. ఇది నెక్స్ట్ నాన్ రొట్ అని చెప్పేసి ఒక ఐటమ్ ఉంటుంది, గరాచీస్ అని. ఇవన్నీ కూడా చాలా హ్యాండ్ మేడ్ అనమాట, అప్పటికప్పుడు తయారు చేసి కూడా ఇస్తారు ఇవి. సో ఇది ఈ ర్యాక్ గురించి. సో టోటల్గా ఈ ర్యాక్ కంప్లీట్ అయింది, ఇందులో ఆఫ్ అయింది. జస్ట్ బ్రాండెడ్ ప్యాకెట్స్ అనమాట, యూనిబిక్ అండ్ అంతా యూనిబిక్కే. ఇది వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ, మనకి 2 rows ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మినీ అనమాట. సో డార్క్ ఫ్యాంటసీలోనే అంతా అక్కర్లేదు నాకు, సింగిల్గా ప్యాక్ కావాలంటే ఇది జస్ట్ స్నీక్ చేసి నిలబడడం. ఇది యూనిబిక్లో చాలా టైప్ ఆఫ్ ఇది ఉన్నాయి, ఇవి ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, చాకో నట్ ఒకటి, బటర్ ఒకటి, పిస్తా, క్యాష్యూ, ఫ్రూట్ అండ్ నట్, బటర్స్. సో ఇది మనకి టెట్రా ప్యాక్ కాకుండా మనకి మామూలుగా ఈ కవర్ ప్యాక్ కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఆఫర్ ప్యాక్, ఇది 155కి 120కి వస్తుంది మనకి. సో 120 మీద ఇంకా తగ్గుద్ది నాకు తెలుసు, అందుకే ఈ గో ఫ్రెష్ డిస్కౌంట్ ప్రకారం. సో మిల్క్ కుకీస్. సో దాని ప్రకారం ఏంటంటే షుగర్ పేషెంట్స్కి కావాల్సిన షుగర్ ఫ్రీ ఐటమ్ కూడా ఇక్కడ ఉంది, బిస్కెట్. అండ్ న్యూట్రిస్ ఎసెన్షియల్ బ్రాండెడ్ అనమాట, బ్రిటానియాది. ఇది కూడా షుగర్లెస్ అనమాట. నెక్స్ట్ మనకి డైలీ నీడ్ అనమాట రైస్. సో రైస్ ఇది కూడా, ఇది బాస్మతి రైస్ అనమాట. ఇది నార్మల్ రైస్ క్వాలిటీది, ఇది వచ్చేసి బాస్మతి. సో ఇందాక ర్యాక్ చూపించాను కదా మీకు, అది బిస్కెట్ స్నాక్ ఐటమ్ అని చెప్పి. సో ఇది ఇంకొక ర్యాక్ అనమాట. సో ఆ ర్యాక్ అయిపోయింది స్టాక్. ఈ ర్యాక్లో మనం చూడొచ్చు అన్ని కంపెనీస్ ఉన్నాయి. బ్రిటానియా, 50-50, గుడ్ డే అండ్ సన్ఫీస్ట్, ట్రీట్, మొనాకో కూడా ఉంది, పార్లే కంపెనీ. ఇది మనకు లోకల్ బ్రాండ్స్ అనమాట. సో వీళ్ళు లోకల్ బ్రాండ్స్తో పాటు, అంటే బయట బ్రాండ్స్తో పాటు లోకల్ బ్రాండ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారని చూడొచ్చు ఇక్కడ. ఇది 50-50 బ్రిటానియా వాడిది. నాకు తెలిసి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మొనాకో తింటే చాలా బెటర్, ఎందుకంటే అందులో షుగర్ లెవెల్ అనేది చాలా లెస్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది స్వస్తిక్ పికిల్స్. నెక్స్ట్ కిందలోకి వస్తే ఇది ప్రియా అనమాట. సో ప్రియా అనేది చాలా ఫేమస్. సో గైస్, నేను మాస్క్ ఎందుకు పెట్టుకోలేదంటే ఇప్పుడు వాయిస్ అనేది ఆడిబుల్గా ఉండట్లేదు. సో నేను కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చూసే రౌండ్. వీడు నచ్చిన బ్రదర్, మత్స్యనారాయణ గారు అబ్బాయి, మాస్క్ వేసారు. ఓకే రైట్. సో నేను మాస్క్ అందులో పెట్టుకోలేదు అనమాట, వాయిస్ ఆడిబుల్గా లేదని, క్వాలిటీ కోసం. నెక్స్ట్ మన ఇక్కడికి వచ్చేటప్పటికి మసాలా. ఇవన్నీ కూడా మసాలా అనమాట. సో ఇది వచ్చేసి ఎవరెస్ట్ మసాలా. నెక్స్ట్ మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ కావాలంటే సో ప్యాకెట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఆచి బ్రాండ్ ఇవి. నెక్స్ట్ ఇవి లోకల్ బ్రాండ్స్ అనమాట, గో ఫ్రెష్ వాళ్ళవి. వీళ్ళకి సొంతగా ఇండస్ట్రీ ఉంది కదా, సూపర్ మార్కెట్. సో వాళ్ళే బయటలో లూజ్ ఐటమ్స్ని వీళ్ళు ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మసాలా అనమాట. సో నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఒకటి టైంలో చాలా తక్కువ ఉంది. సో అవన్నీ లూజ్ ప్యాకెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్స్. ఇది ఫుడ్ కలర్ అనమాట. సో వచ్చేసి పెప్పర్. మనకి పెప్పర్ అనేది ఈ టైప్ ఆఫ్ పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ బాటిల్స్ మనకి ఇది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ ఇది. సో టేస్టింగ్ సాల్ట్. సో ఇవన్నీ కూడా ఇదే. ఇక్కడ జీలకర్ర ప్యాకెట్ చూసారా, చాలా పెద్దది అనమాట. హాఫ్ కేజీ ప్యాకెట్. ఇది చిల్లీ ప్యాకెట్స్ అనమాట, లార్జ్ ప్యాకెట్స్. సో కింద ఉన్న చూసారు కొంకుటికాయలు అనమాట. ఇది వచ్చి సాల్ట్ ప్యాకెట్, టాటా బ్రాండ్ వాడి.
క్రిస్టల్ సాల్ట్ అనమాట. ఈ ఎల్లో కలర్ ప్యాకెట్ ఉందో అది క్రిస్టల్ సాల్ట్. సో ఇవన్నీ ఇది వచ్చేసి చింతపండు ఇది ఓకే. సో ఇది అన్నపూర్ణ సాల్ట్ అండ్ ఇది ఒక బ్రాండెడ్ కంపెనీస్ అన్నపూర్ణ అండ్ ఆశీర్వాద్. సో ఇది ఆశీర్వాద్ సాల్ట్. చిల్లీ అన్నమాట మిరపకాయలు ఇది లోకల్ బ్రాండ్. వేరే ర్యాక్ వెళ్దాం. ఇది వచ్చేసి ర్యాక్ నెంబర్ 3 అంటే వాళ్ళ కౌంట్ వేరు అనుకుంటా, నా కౌంట్ వచ్చేసి 3 ఇది. సో మనకి ఇక్కడ వచ్చేసి నెస్ట్లీ పౌడర్స్ ఉన్నాయి, విటమిన్ పౌడర్స్. అండ్ బేబీకి వచ్చేసి సెర్లాక్ నెస్ట్లీ సెర్లాక్స్ ఉంటాయి కదా, మనకి మనసుకు వచ్చేసి ఇన్ని మంత్స్ కొని మనసుకు వచ్చేసి ఇన్ని మంత్స్ కొని పెడతారు కదా. సో ఆ టైప్ ప్రతి మంత్కి ఈ ఏజ్కి పెట్టాలి, ఆ ఏజ్కి అనేవి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ మనకి హార్లిక్స్ ప్యాకెట్, అలాగే ప్రతి విటమిన్స్ అండ్ రాగి మాల్ట్ అండ్ ఉమెన్స్ హార్లిక్స్ అండ్ హార్లిక్స్ బాటిల్స్ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. దానికి ఎందుకు వచ్చేటప్పటికి కాంప్లాన్, చాలా ఓల్డ్ బ్రాండ్ కాంప్లాన్, బోర్న్విటా అండ్ హార్లిక్స్ టెట్రా ప్యాక్ అనమాట ఇది. సో టెట్రా ప్యాకెట్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి పీడియాష్యూర్. సో పిల్లలు కానీ లేడీస్ కూడా వాడతారు ఇది. అండ్ ఇది వచ్చేసి వివో పౌడర్. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే ఇది జ్యూస్ చేసేటప్పుడు దానిపైన చిన్న అమౌంట్ ఆఫ్ అది స్ప్రెడ్ చేస్తారు. సో దాని గురించి ఇది ఎక్కువ దీని గురించి నేను జ్యూస్ తాగేవాడిని. సో ఇది వచ్చి ప్రోటీన్ ఎక్స్ అనమాట, అంటే విటమిన్ పౌడర్స్ అనమాట. సో ఇచ్చేసి వివో పౌడర్. దాని కింద బూస్ట్ వచ్చేసి టెట్రా ప్యాక్లో ఉంది మన కవర్ ప్యాకెట్స్లో. ఇది టెట్రా ప్యాక్. సో మనకి ఇక్కడ ఆర్గానిక్ ఇడ్లీ అనేది కనబడింది అనమాట. ఇది ఏంటంటే మనకి ఇడ్లీ పిండి అలాగో. సో ఇది ప్రోటీన్ మీల్స్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఉన్న ప్యాకెట్ అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి మనకు కనబడుతున్నాయి. ఇది గార్లిక్ రసం అనమాట, అంటే పౌడర్ టైప్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి స్నాక్ ఐటమ్ ఇదంతా. నెక్స్ట్ కిందకు వస్తే మనకి ఇది కొంచెం డాబర్ వాడ్ కంపెనీ చావన్ ప్రాన్స్ అనమాట. సో ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఇది అనేది చిన్న కెమికల్ అదే చిన్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇందులో మినీ ప్యాక్. ఇదంతా పీనట్ బటర్. సో కిందకు వస్తే ఇదంతా హనీ బాటిల్స్. ఇది వచ్చేసి మినీ హనీ అనమాట, సఫోలా కంపెనీ వాడివి. సఫోలా ఓట్స్ ఉన్నాయి కదా, సో ఆ ఓట్స్ కంపెనీ వాటిది. ఇది వచ్చేసి మినీ. ఓకే రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి లార్జ్ ప్యాకెట్స్. కింద వచ్చేసి మనకి మ్యాగీ. సో మ్యాగీ బ్యాన్ అయింది అంటున్నారు కదా, సో అదేం లేదు. సో దాన్ని వాడు మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకుని మళ్ళీ వాడు ప్రోడక్ట్ అనేది దింపాడు. సో దాన్ని స్టోరేజ్ చేసి ఇదంతా మనకి హనీ ప్యాకెట్స్ అన్నమాట, హనీ సెక్షన్. సో కొద్దిగా ఫ్రంట్కి వస్తే గీ. సో ఇదంతా గీ అనమాట. సో ఇది టెట్రా ప్యాక్ గీ. కిందకు వచ్చేటప్పటికి పాప్కార్న్. ఇది పాప్కార్న్. ఇది వచ్చేసి కిసాన్ జాము చోటా ప్యాక్. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి మనకి సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, డాబర్, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతుంది అనమాట. సో డాబర్ అనేది ఆఫర్ కూడా పెట్టాడు, buy 1 get 1 ప్యాక్. మ్యాగీ అనేది మనకి ఇప్పుడు పెద్ద ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్ ఓకే 70 పడుతుంది ఇది. నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇప్పి ఉంది. అండ్ అలాగే ఈ పైన కూడా ఇంకా అక్కడ స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట సాస్. సో గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. సో ఇక మొన్న ప్యాకెట్ చూసాను ఇక్కడ, చిన్నది గాజు బాటిల్ ఉంది అక్క. ఇది దీనికి అదే ఇదేమో డార్క్ సాస్. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, రేట్ చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ ఇది ఏదో ఒకటే రేట్, బట్ క్వాంటిటీ తేడా. వినీగర్ ఇది. ఇదంతా యాక్టివ్ పాప్కార్న్, స్వీట్ కార్న్. మనకి పాప్కార్న్ ఎలా ఉందో సో స్వీట్ కార్న్ కూడా అక్కడ ప్యాకెట్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. నేను అసలు ఇది చూడలేదు, గమ్మునింది అక్కడ స్వీట్ కార్న్ ప్యాకెట్ ఉంది. ఈరోజు ఫస్ట్ టైం చూడడం. ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ సెక్షన్ టైప్ అనమాట, అంటే
మన పౌడర్స్, మనం ఇంటి దగ్గర ఏమన్నా టైంలో స్నాక్ కావాలన్నప్పుడు చేసుకున్నప్పుడు పౌడర్స్ని ఉపయోగపడతాయి. సో ఇవి మిల్క్లో కలుపుకోవాలనుకుంటారు కదా. సో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్యాకెట్స్ అనమాట. మనకి లేస్ ప్యాకెట్స్, కుర్కురే అంతా కూడా అవుట్పుట్ ఐటమ్ అండి. సో పార్లేస్ కంపెనీ వాడివి అండ్ బింగో అండ్ ఇవన్నీ లోకల్ కంపెనీస్. హల్దీరామ్స్ కంపెనీ అనమాట, అంతా స్నాక్ ఐటమ్. కింద వచ్చేసి ఇప్పి బిగ్ ప్యాకెట్ ఉంది, దీనికి ఆఫర్ కూడా ఉంది ఏదో. ఒక పక్క దానికి ఆఫర్ వచ్చేసి ఇప్పి స్మాల్ ప్యాకెట్ అనమాట. సో ఇది కొంటే స్మాల్ ప్యాకెట్ అనేది మనకు ఆఫర్ ఉంది. ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్. మీకు పైన చూపించలేదు కదా, ఇది వచ్చేసి ఓట్స్ సెక్షన్. ఇది కూడా నాకు ఫేవరెట్, ఎందుకంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇదంతా ఫేవరెట్ అనమాట ఓట్స్. సో ఇది లేనిదే నిద్ర పట్టదు అసలు. ఓట్స్ లైన్ ఓట్స్. నెక్స్ట్ ఇందులోనే సఫోలా. నేను వచ్చి వాడి కంపెనీ ఏంటంటే ఇది వాడతా, ఇది ఎందుకంటే ఇది 1 kg కొంటే 1/2 kg ఫ్రీ వస్తుంది. సో దాని గురించి నేను అది బై చేస్తాను. ఇదంతా ఓట్స్ సెక్షన్. ఇక్కడ నుంచి గులాబ్ జామున్ సెక్షన్ ఉంది, ఒక ర్యాక్, ఒక రో. సో పైన చూసుకున్నట్టయితే పైన మనకు కార్న్ఫ్లాక్స్ ఉన్నాయి, అంటే మొక్కజొన్నవి. సో ఇది కూడా బెటర్ అని నాకు తెలుసు, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పైకి వచ్చేటప్పటికి చాకో ఐటమ్స్ అనమాట, అంటే పిల్లలకి ఎక్కువ ఇష్టపడే ఐటమ్స్ చాకో ఐటమ్స్. కిందకి వస్తే ఇవన్నీ స్వీట్ ఐటమ్స్, ఇవన్నీ కూడా స్వీటే. ఓకే, సో ఇది ఈ రోగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి పేస్ట్ అనేది అవైలబిలిటీగా ఉంది. ఆయుష్ కంపెనీ వాడి సెన్సోడైన్ అండ్ అంతే, పతంజలి, సో డాబర్ కంపెనీ. సో ఇవన్నీ పేస్ట్ అనమాట. ఇవి వచ్చేసి ప్యాంపర్స్, సో చిల్డ్రన్స్కి యూజ్ అయ్యేవి అనమాట. సో ఇవన్నీ కూడా పేస్ట్. సో చూస్తున్నారు కదా, నాకు ఇది మార్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ. మీకు ఏ ఐటెం కావాలన్నా, సపోజ్ ఒక షాప్కి వెళ్ళాలంటే అక్కడ ఒక ఐటెం కావాలితే ఇంకో ఐటెం దొరకదు, బట్ ఇక్కడ అనేది ప్రతి ఐటెం కూడా అవైలబిలిటీగా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా పేస్ట్ అండ్ మర్చిపోయిన షాంపూస్. సో ఈ షాంపూస్ ఇవి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఏంటంటే బ్రష్ ఐటమ్స్ అండ్ క్లీనింగ్ పర్పస్ అనమాట. సో సిజర్స్ దగ్గర నుంచి, లేజర్ కిట్ దగ్గర నుంచి అండ్ అమృతాంజన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ అనమాట. హెయిర్ కలర్, జిలిట్ సీజర్స్ అండ్ బ్రషెస్ అండ్ పేస్టెస్ మొత్తం అన్నీ, ఆల్ టైప్ ఆఫ్ శానిటైజేషన్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. అది ఎక్విప్మెంట్ థింగ్స్ అనమాట. మ్యామీ పోకో పెన్స్ చూస్తున్నారు కదా, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటూ అలా పోతే పక్కనే కొత్త బ్రాండ్ ఇవి కూడా ఉన్నాయి. దాని కింద ఇవన్నీ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట. సో మనకి యాక్స్ కంపెనీ ఉంది, నెక్స్ట్ డెన్వర్ కంపెనీ ఉంది, నెక్స్ట్ పార్క్ ఎవెన్యూ ఉంది, ఫాగ్ ఉంది. వచ్చేసి ఫాగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. దాని కిందకి వచ్చేసి డియోడ్రెంట్స్ అనమాట. సో రూమ్ ఫ్రెష్, ఇంకా చాలా ఉన్నాయి. దాని కింద వచ్చేసి రూమ్ ఫ్రెష్ అనమాట కిందవి. ఇవన్నీ కూడా రూమ్ కండిషన్ ఫ్రెష్. నెక్స్ట్ మనకి హెన్నా, బ్లాక్ బంజారా, నెక్స్ట్ గార్నియర్, ఇలాంటివి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. పర్ఫ్యూమ్ వచ్చి, సో ఇది ఈ సెక్షన్. గుడ్ నైట్, ఆల్ అవుట్, గోల్డ్ ఫ్లాష్, సో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో కాయిల్స్ వచ్చేసి మస్కిటో కాయిల్స్, పెద్ద ప్యాకెట్స్, సో అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. సో కింద వచ్చేసి మనకి నవరత్న ఆయిల్ సెక్షన్. సో ఇదంతా కూడా అక్కడ వరకు కూడా ఆయిల్ సెక్షన్. అక్కడ పోల్ ఉంది కదా, ఆ పోల్ వరకు కూడా ఆయిల్ సెక్షన్. ఇది కిందంతా కూడా శాషెస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆ ర్యాక్ లాస్ట్ వరకు కూడా శాషెస్. హలో, ఇది మనకి సర్ఫ్ ఎక్సెల్ బిగ్ ప్యాకెట్స్ అనమాట. సో ఇది ఈ రో అంతా కూడా ఇదే ఉంది.
మీ లార్జ్ ప్యాకెట్స్. సో ఇదేంటక్క ఇది అంటే ఈ సామాన్తో అనుకునేది. ఓకే. సో ఆర్నమెంట్స్ ఉంటాయి కదా మనకు, కాపర్, అల్యూమినియం, ఐరన్, సిల్వర్, స్టీల్. సో వాటిని మనం నీట్గా చూసుకోవడానికి ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పౌడర్స్ అనమాట. ఇది ఆఫర్ అక్క, ఇది ఆఫర్, ప్రీమియం లావెండర్ ఆఫర్ అనమాట. సో ఇది కూడా ఆఫర్, పార్క్ అవెన్యూ బ్రాండెడ్ కంపెనీ. ఇది కూడా ఆఫర్లో ఉంది 1+1. సో ఇక్కడ నివియా, ఇవన్నీ కూడా పౌడర్ సెక్షన్ మన పైన అంతా కూడా. పైనంతా కూడా పౌడర్ సెక్షన్. నెక్స్ట్ కిందలోకి వచ్చేటప్పటికి సోప్ సెక్షన్ అనమాట. ప్రతి కంపెనీ ఉంది. రెక్సానా నెంబర్ 1, డెటాల్, మార్గో, పిఎస్, బెడిమిక్స్, సింతాల్ అండ్ సంతూర్ కూడా. సో కిందకు వచ్చేవాడికి మినీ ప్యాక్స్. ఈ సెక్షన్కి వచ్చేసి మనం ఇది కూడా పౌడర్, ఇందాక చూసాం కదా అది పౌడర్, ఇది పౌడరే. బట్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది బేబీ కేర్ అనమాట. ఈరోజు వస్తున్నారు కదా, ఇది పౌడర్స్, ఇవి పౌడర్స్. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయిల్ అండ్ షాంపూస్. సో ఈ 2 రోస్ వచ్చేసి బేబీ అనమాట. ఈ పై ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వచ్చేంత బేబీ. చూస్తున్నారు కదా, ఇది కూడా జాన్సన్ కంపెనీ కాదు, హిమాలయ, డవ్ కంపెనీ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ జాన్సన్స్ కంపెనీ. సో జాన్సన్స్ కంపెనీ ఏంటంటే చాలా బెటర్ అనమాట. సో మాయిశ్చరైజర్ చాలా ఎక్కువ ఉంటుంది కంటెంట్ సోప్లో. ఇవన్నీ కూడా ఫేస్ క్రీమ్స్. ఇవి చాలా మనకి యూస్ఫుల్ అనమాట, ఎందుకంటే ఇది శానిటైజర్ బాటిల్స్. ఇది కూడా శానిటైజర్. సో ఇది వచ్చేసి బిగ్ ప్యాకెట్ అనమాట. సో రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే శానిటైజర్ కాబట్టి. ఇది వచ్చేసి మినీ ప్యాకెట్స్. సో చాలా చిన్నవి అనమాట. హిమాలయ, హైజీనిక్. సో హైజీనిక్ అనేది బెస్ట్ అనమాట. నీకు ఎక్కువ హ్యాండ్ అనేది అది క్లీన్గా ఉంటుంది, ఎందుకంటే దీంతో డస్ట్ కూడా పోతుంది ఇది యూస్ చేస్తుంది అనమాట. ఇది హైజీనిక్ బిగ్ ప్యాకెట్. కింద వచ్చేటప్పుడు మార్గో హ్యాండ్ వాష్, ఎందుకంటే హ్యాండ్ వాష్ అనమాట. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్. కిందకి వచ్చేటప్పటికి ఇవన్నీ సేఫ్టీ నాప్కిన్స్ అనమాట. సో చిల్డ్రన్కి యూజ్ అవి లెగ్ వేర్, ఫుట్ వేర్ అండ్ చిల్డ్రన్ కిట్స్ ఉంటాయి కదా. ఎవరైనా బేబీ కనుక పుట్టారంటే సో ఈ కిట్స్ అనేవి గిఫ్ట్ కింద వస్తారు, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వుడ్ వర్డ్స్. ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా అసలు. సో ఇది నేను తాగాను కూడా, చాలా తీయగా ఉంటుంది. వ్యాజ్లిన్. అండ్ ఇది వచ్చేసి నాప్కిన్ అనమాట. సో బేబీకి యూజ్ చేసేది. హాయ్ గైస్, మనం బ్యాక్ రూ ఇందాక అక్కడ చూసాం కదా స్టోర్, కిరాణా స్టోర్ అంతా. సో ఆ పక్కకు వస్తే మనకి ఇక్కడ ఇవన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. మనకి డిటర్జెంట్ అండ్ సోప్స్, డ్రెస్కి సంబంధించిన ఐటమ్ అనమాట, వాషింగ్కి సంబంధించిన ఐటమ్ అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే పెద్ద ప్యాకెట్ ఉంది. కింద వచ్చేసి బాత్రూమ్ ఐటమ్ అనమాట, హార్పిక్ అండ్ డోమెక్స్, హిమాలయ కంపెనీ, వాటి లైజాల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ ప్యాకెట్స్ ఆఫర్లో పెట్టినట్టున్నారు ఇవి. సో అన్నీ కూడా మెష్ బ్యాగ్లో ఉన్నాయి. సో ఇందాక మనం చూసుకున్నాక షాంపూ ప్యాకెట్స్ ఎలా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇవి స్క్రబ్స్. ఈ లైన్ అంతా కూడా స్క్రబ్స్ అనమాట. సో మనకి 4 gauge కొంటే 2 gauge ఫ్రీ ప్యాకెట్స్, బకెట్స్ టైప్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చిన్న ప్యాకెట్స్ ఇవి. సో కంఫర్ట్, ఇది కంఫర్ట్, 3 ఫ్లేవర్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కంఫర్ట్లోనే బాటిల్స్ అనమాట. సో ఇది వచ్చేసి పెనాయిల్ అనుకుంటే ఇవి. సో హైజీనిక్గా ఉండడానికి మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడానికి ఐటమ్స్ ఇవి. సో టైడ్,
అండ్ ఉజ్వల నీరు మందు అంటారు కదా, సో సూపరెంట్. సో అది వ్యానిష్. ఈ సెక్షన్ అంతా కూడా శానిటైజేషన్ సెక్షన్ అన్నమాట. మన బట్టలు కానివ్వండి, మన ఇల్లు కానివ్వండి, సో అన్నీ కూడా శానిటైజేషన్. హాయ్ గాయ్స్, మన ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాటిల్స్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ బాటిల్స్, నెక్స్ట్ టబ్స్ ఉన్నాయి కదా ఇవి, నెక్స్ట్ మ్యాట్స్ కింద మ్యాట్లు, అటువంటి మ్యాట్లు అవి. సో ఇవేమో పేపర్ ప్లేట్స్. మనం ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ కానీ వాళ్ళకి కానీ ఏమన్నా సర్వ్ చేయడానికి చిన్న చిన్న పేపర్ ప్లేట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్స్ అన్నమాట. అంటే ఫ్రిడ్జ్ పైన వేస్తాం కదా కవర్, సో అది ఆ కవర్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చాపింగ్ ప్లేట్. సో ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ ఇది హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అన్నది ఇన్నర్స్. నాకు ఈ హెయిర్ వచ్చేసి అటు ఇటు కదిలిపోతుంది. దీన్ని ఏమన్నా అరేంజ్ చేసుకుందామంటే మనకేం సెట్ అవ్వట్లేదు. ఈ ఎంత అలా చూస్తున్నారు చాలామంది. సో ఇది మనకి 3 ప్యాకెట్ ఇది. అండ్ మనకి ఇక్కడ డివోషన్ ఐటమ్స్ అనమాట, అంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అదే మనకి కుంకుమ పసుపు అండ్ హారతి కర్పూరం అండ్ అలాగే నూనె ఉంటుంది కదా మనకి దీపారాధన తీసుకుంటాం నూనె. అండ్ అగ్గిపెట్టి మచ్చ. సో ఇక్కడ అగ్గిపెట్టి బాక్స్ ఉంది, అగ్గిపెట్టి బాక్స్. అండ్ ఇన్సెన్స్ స్టిక్స్ అన్నమాట, అంత అగరబత్తి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎవరు లేదా ఇక్కడ ఏంటో ఓకే ల్యాంప్ ఆయిల్, అంటే మనకి దీపంలో వెలిగించే ఆయిల్ అనమాట. శ్రీది అగరబత్తి ఇవన్నీ అగరబత్తీస్. ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు అగరబత్తీస్. ఇవన్నీ కూడా మినీ ప్యాకెట్స్ అన్నమాట. సో పైకి వచ్చేటప్పటికి ఈ పైన ఉన్నాయి కదా, సో అదంతా కూడా లార్జ్ ప్యాకెట్స్. సో ఇది ఈ సెక్షన్. అండ్ ఇక్కడ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇది తెలుసు కదా చీపురి అండ్ పేపర్ ప్లేట్స్, మ్యారేజ్ సంబంధించిన ఐటమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యామీ పోగో ప్యాంట్స్, అంటే చిల్డ్రన్ యూజ్ అన్నమాట. అండ్ అలాగే బకెట్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్, బకెట్స్, టబ్స్, ఈ ప్యాకెట్స్, ఇవి బాత్రూమ్ ఐటమ్స్. ఇవి ఏంటో ఓకే ఇవి ఆ టైప్, బట్ ఇది ఏంటో నాకు ఇవేం తెలియట్లేదు. ఇది వచ్చి స్క్రబ్, తెలుసుగా స్క్రబ్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఎక్సో. ఎవడో నాకు స్నాప్చాట్లో తెగ స్నాప్ పెడుతున్నారు, మెసేజ్లు అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ రోగం వస్తే మనకి క్లీనింగ్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ శానిటైజేషన్ వర్క్ అనమాట. అండ్ ఇది చాలా ఫేవరెట్ కనబడుతుంది. ఏంటది వచ్చేసి సో ఈ బేవరేజ్ సంబంధించి అనమాట, అంటే డ్రింక్ ఐటమ్స్ అనమాట. సో మీరు దగ్గరకంటే వచ్చి చూస్తే కనుక, నన్ను కాదు దీన్ని, ఈ వీడియోస్ని చూస్తే కనుక ఇది తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి డ్రింక్స్ బేవరేజ్ సంబంధించింది అనమాట. ఇది చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ అనమాట. మనకి అవైలబిలిటీగా ఉన్నాయంటే మజా అండ్ హ్యాపీ ఫిజ్ మజా చూస్తున్నా కదా, టెటర్ బ్యాగ్ 10 రూపీస్ ప్యాకెట్. సో అలాగే మనకి స్ట్రాబెరీ అండ్ మజా. సో ఏంటి ఇది జాంకాయ సూప్ అనమాట. సూప్ కాదు, డ్రింక్, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన డ్రింక్. కిందకి వచ్చేటప్పటికి ట్రైన్, ఇది ట్యూబ్లైట్. సో ఇదే చాలా నీట్ ట్యూబ్లైట్ అనేది. అండ్ మనకి కనెక్షన్ కొంచెం దీనిదే పడలా. ఇది ఏంటంటే ఆర్టోస్ కంపెనీ వాడితే 1 లీటర్ ప్యాకెట్స్ అనమాట. సో మనకి డ్రింక్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇవి 2 లీటర్స్ బాటిల్స్. ప్రతి ఐటమ్ ఉంది, థమ్స్అప్, స్ప్రైట్, మజా అండ్ మజా చిన్న ప్యాకెట్స్, చిన్న బాటిల్స్ అండ్ ఫాంటా, థమ్స్అప్, హ్యాపీ ఫిజ్ అన్నీ ఉన్నాయి అవైలబిలిటీ. సో దొరికిన ఐటమ్ అంటే ఏం లేదు.
బాటిల్స్ డైలీ నీడ్ అనమాట. మన ఫ్రిడ్జ్కి కావాల్సిన ప్రతి ఐటమ్ బాటిల్స్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది. చూపించాను బాటిల్స్ అన్నీ. సో ఇదేంటో నాకు తెలియట్లేదు. ఓకే, అర్థమైంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇదేంటంటే నాకు యాక్చువల్లీ తెలియదు నాకు ఇది. బట్ దీని మీద స్టిక్కర్ ఆధారంగా నేను చేసి చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదా, ర్యాక్స్ ఉంటాయి కదా. సో ర్యాక్స్లో మనం పేపర్ పెట్టుకుంటాం, అంటే ఇది డస్ట్ అనేది కింద పడుతుంది. సో ఆ పేపర్ ప్లేస్లో మనం ఇది పెట్టుకోవడానికి ఇక్కడ ఇది స్టిక్కర్ అనమాట. స్టిక్కర్ కింద వేసుకొని లాక్కుని బాగా లేదు, స్టిక్కర్ లేదు, జస్ట్ సైజ్ చూసుకుని కట్ చేసుకుని వేసుకోవడం. ఇది కీస్, అంటే మనకు తాళం కప్ప ఉండే కదా, తాళం కప్ప. అండ్ వచ్చేసి టూత్ పిక్స్, బల్బ్స్, ఏమో మస్కిటో బ్యాట్, మస్కిటో షటిల్ బ్యాట్ అనమాట. షటిల్ బ్యాట్ అంటారు ఎందుకంటే నాకు అదే తెలుసు. షటిల్ బ్యాట్ టెర్మినేటర్ మినీ అనమాట, ఛార్జింగ్ 3 hours. ఇవి బ్యాట్ లైట్స్, టార్చ్ లైట్స్ అన్నమాట, టార్చ్ లైట్స్. ఇవి బల్బ్స్, ఇవి బ్యాటరీస్. అండ్ ఇది వచ్చేసి డబుల్ ప్లాస్టిక్స్, కీ చైన్స్, టాయ్స్, బెలూన్స్, పౌచెస్, స్కేల్స్. స్కేల్ సో ఇది గైస్ ఈ ర్యాక్ మొత్తం ఓవరాల్గా వ్యూ. ప్లాస్టర్స్, ఇది వచ్చేసి లంచ్ బాక్సులు అనమాట. సో లంచ్ బాక్సులు అనేవి ఇక్కడ అండ్ బాటిల్, చిన్న చిన్న స్నాక్, అంటే చిన్నపిల్లలకి స్నాక్ ఐటమ్కి ఫుడ్కి కూడా ఉపయోగించుకొచ్చేవి. ఇవి స్టీల్ అండ్ ఐరన్ కాపర్తో వచ్చిన బాటిల్స్ అనమాట. సో ఇవి కూడా మనం ఇందాక చూపించడం మర్చిపోయాం. ఇది షవర్ టు షవర్, దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో మా పౌడర్ చూపించలేదని చెప్పేసి అంటారని చెప్పేసి చూపిస్తున్నాను. షవర్ టు షవర్. ఇది డర్మికూల్. ఇది నాకు తెలిసి ఇది ఎప్పుడో బ్రాండ్ అనుకుంటా. డర్మికూల్ ఇది వరకు వచ్చేది టీవీలో, బట్ ఇప్పుడు రావట్లేదు. ఇది ఆయుర్వేదిక్ టైప్ అనమాట. సో వాళ్ళు లోకల్ బ్రాండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతున్నారు. ఇది కిందకు వచ్చేటప్పటికి మనకి మళ్ళీ షవర్ టు షవర్ వచ్చింది, పైనుంచి కిందకు వచ్చింది. ఓకే, ఇది మర్చిపోయాం. ఇవి కూడా సేమ్ బాటిల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు కూడా బాటిల్స్. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. సో మనకి కూంబు అండ్ స్క్రబ్ అంటే మనం ఇది ఉంటుంది కదా, తల దూకుంటాం కదా, అది. నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్, నెయిల్ కటర్ అండ్ చాపింగ్ స్టిక్స్. అండ్ అలాగే ఇదేంటో మనకు అంత ఐడియా లేదు, ఇదేంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ హ్యాండిల్స్, సోప్ హ్యాండిల్స్, బాటిల్స్. ఇది థర్మాకోల్స్ అనుకుంటా. సో స్పూన్స్. ఇది ఎంత ప్రైస్ ఉంటుంది? 45 రూపీస్. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి డిస్పాజబుల్ ఐటమ్స్ ఇవి. సో బాగున్నాయి ఇవన్నీ మొత్తం. మార్ట్లో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది హాయ్ గైస్. సో దగ్గర రండి. ఇంకా సో ఎంత మరి వద్దు కానీ కొద్ది బ్యాక్. సో ఇది నేను ఈరోజు చేసిన వ్లాగ్. ప్రతి ప్రోడక్ట్ కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ రేట్స్ కూడా నేను కంపేర్ చేశాను. కంపేర్ అంటే బయట దానికి ఎక్కడ దానికి కాదు, నేను అనుకున్న రేట్కి. సో అంతా కూడా చాలా బెటర్ అని చెప్పచ్చు. ప్రతిదీ కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. సో రేట్స్ అని నేను బయట పెట్టను, ఎందుకంటే అది వాళ్ళ అదేంటి ప్రయారిటీని దాటి నేను ఇవ్వలేని రేట్స్. సో మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ మార్ట్కి వచ్చి ఇక్కడ ఏమన్నా కొంటే కనుక మీకు తెలుస్తుంది. సో ఇందులో ఉండి చిన్న అడ్వాంటేజ్ చెప్పిన, మనం మార్ట్కి వచ్చి ఏమైనా కొనుక్కున్నామంటే అందులో వాళ్ళు మన నెంబర్ తీసుకుంటారు. నెంబర్ తీసుకుని మనం డైలీ కనుక మార్ట్ విజిట్ చేసి మనం కొనుక్కుంటే మనకు కొన్ని పాయింట్స్ అని వస్తాయి. సో పాయింట్స్ వల్ల ఏంటంటే మనకు 100 పాయింట్స్ అయిన తర్వాత మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఆఫర్ వస్తుంది అనమాట. సో నాకు చెప్పింది అది వాళ్ళు. సో ఒకసారి నేను కూడా వెళ్ళేటప్పుడు కూడా అడిగి వాళ్ళు ఏమన్నారు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్ వ్యూ. ఇది సో ఇది లాస్ట్ రో ఇది. సో దీని పక్క వస్తే ఈ సెకండ్, అటు నుంచి థర్డ్ రౌండ్, అంటే థర్డే.
సో ఇది సెకండ్ రో. సో ఇందాక మీకు చెప్పాను కదా స్నాక్ ఐటమ్స్ అని చెప్పి, సో అవి ఉంటాయి ఇవి. అండ్ లాస్ట్ ఆఫ్ జనరల్ ఐటమ్స్. ఇది వచ్చేసి కౌంటర్ మన మోహన్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. సో మనకి ఇక్కడ బేవరేజెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్. సో లెగ్ వెజ్ ఓపెన్ ది స్టోర్. సో ఇది ఓవరాల్ వ్యూ వచ్చేసి బేవరేజెస్ గురించి. సో అక్కడ కూల్ డ్రింక్స్ ఐటమ్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ ఇవి రైస్, ఐస్ క్రీమ్స్, పిజ్జా. అరే పిజ్జా ఉంది ఇక్కడ. సో యాక్చువల్గా మన లొకాలిటీకి దొరకవు అసలు ఇవి. సో ఈ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్స్ అనమాట, మినీ ప్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఐస్ క్రీమ్స్ అనమాట. ప్రతి ఐటమ్ ఉంది ఇక్కడ. సో నేను టచ్ చేయట్లేదు ఎందుకంటే కోల్డ్ కదా, ఇక్కడ వైరస్ అనేది కోల్డ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా ఐస్ క్రీమ్ సెక్షన్. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి స్టాక్ అది మోస్తున్నారనమాట. సో ఇది వాళ్ళ లారీ అనమాట. ఏంటంటే వాళ్ళు స్టాక్ అయిపోయిందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి స్టాక్ వచ్చింది. స్టాక్ అంతా కూడా మార్కెట్లో ఫిలప్ చేస్తున్నారు. సో ఇది పిక్చర్. సో మేము మార్ట్కి వచ్చాం కదా. సో ఈ మార్ట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏమైనా సమ్ ప్రోడక్ట్స్ ఏమైనా కొంటే కనుక వీళ్ళు బిల్లింగ్లో అనేది పాయింట్స్ వస్తాయి అనమాట. మనకి ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ ఎలాగా, సో ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి ఒకసారి మన ఇక్కడ ఉన్న ఎంప్లాయీని అడిగాను. 100 రూపీస్ 1 పాయింట్ కలుపుతుందండి. అంటే 100 రూపీస్ కొంటే కనుక 1 పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ 100 పాయింట్స్ అయ్యాక నేను 100 రూపీస్ తీసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. అంటే 100 రూపీస్ కొంటే కనుక 1 పాయింట్ వస్తుంది. అలాగ అన్ని పాయింట్స్ రిడీమ్ చేసుకున్న తర్వాత ఒక 100 రూపీస్ అయితే దాన్ని 100 రూపీస్ కింద చేంజ్ చేసుకోవచ్చు. అది మనీ తీసుకోవచ్చా లేదంటే మనం ప్రోడక్ట్ లో కలిపేసుకోవచ్చా? ఓకే, మనం అలా పెంచుకుంటూ పోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు. సో ఆ కస్టమర్ని మనం ఒకసారి రివ్యూ అడుగుదాం, అంటే మార్ట్ గురించి అనమాట. సో నేను చెప్తే ఒకలా అంటే నేను ఏదో చెప్తున్నట్టు ఉంటుంది కాబట్టి కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. సో మీ పేరన్నా? శివరామన్న. సో మీకు ఈ లోకాలిటీ అన్న మీది వచ్చేసి చాకలపాలెం. అక్కడ నుంచి వచ్చారు అంటే ఇంచుమించు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 18 కిలోమీటర్ల. సో అయితే మార్ట్లో మీకు బాగా నచ్చే విషయాలు ఏంటన్నా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి క్వాలిటీ కూడా బాగుంటుంది అన్న. ఓకే అన్న. ఎప్పటి నుంచి విజిట్ చేస్తున్నారు ఈ మార్ట్కి వచ్చి? అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు? 5 మంత్స్ నుంచి అన్న. ఓకే, చూసారు కదా, ఈయన వచ్చేసి 20 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడి నుంచి మార్ట్కి వస్తున్నారు. సో ఇది అనేది వీళ్ళ ప్రోడక్ట్స్. సో ఇది ఫ్రెండ్స్ గో ఫ్రెష్ మార్కెట్ గురించి చెప్పాను కదా నిన్న. లాంచ్ బయట చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, బట్ లాంచ్ వస్తే కనుక పెద్ద మార్ట్, అంటే ప్రతి ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటే కనుక ఐ విల్ డూ ఎనీథింగ్. ఓకే, బాయ్ గైస్. ఇప్పుడు బయలుదేరుతున్నాను చూడండి. మార్ట్కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. సో ఇప్పుడు వస్తున్నారు కస్టమర్స్ అందరూ. ఇందక్కడ దాకా ఎవరి దగ్గర రివ్యూ తీసుకుందాం కదా అంటే ఎవరు లేరు. ఏగన్నా